పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీఆర్ఎస్ ముందస్తు వ్యూహం. గులాబీ పార్టీలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ. ఎన్నికలకు ముందే క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక అడుగులు. మండలిని వీడి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఎమ్మెల్సీలు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సొంత జిల్లాలో పట్టు కోసం ముమ్మర కసరత్తు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ముందస్తు వ్యూహాలకు తెరలేచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసనమండలి సభ్యులు ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఎగువ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు కీలక నేతలు ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగుపెట్టాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ క్యాడర్ను యాక్టివ్ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో తమ పట్టును నిరూపించుకోవాలనే పట్టుదలతో గులాబీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా ప్రజాదరణ ఉన్న నేతలను గుర్తించి ప్రోత్సహిస్తుందనే సంకేతాలతో కీలక నేతలంతా తమ తమ సొంత నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మండలిలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు అసెంబ్లీ స్థానాల లక్ష్యంగా తమ సొంత జిల్లాలో పర్యటనలు ముమ్మరం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన పలువురు ఎమ్మెల్సీలు ప్రస్తుతం మారుతున్న సమీకరణలకు అనుగుణంగా వ్యూహాలు మారుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన కొందరు అగ్రనేతలు నియోజకవర్గ కేంద్రాల్లో నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ద్వారా తామే ప్రత్యామ్నాయ నాయకులమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన స్థానాల్లో ఈసారి తాము బరిలోకి దిగితే సానుకూల ఫలితాలు వస్తాయని అధిష్టానానికి నివేదికలు పంపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా నిలవాలని సామాజిక సమీకరణాలు, యువ ఓటర్ల మద్దతు అత్యంత కీలకమని భావిస్తున్న నేతలు ఆ దిశగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం, నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నిరంతర సమావేశాలు జరపడం ద్వారా తమకంటూ ఒక బలమైన వర్గాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన నేతలు ఇప్పుడు సొంతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తమ అనుచర వర్గం క్రియాశీలకంగా ఉండేలా చూసుకుంటూ భవిష్యత్తు పోరాటానికి పునాదులు వేసుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్సీలు పార్టీ అగ్రనాయకత్వం వద్ద తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత కేసీఆర్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలుస్తూ క్షేత్రస్థాయిలో తాము చేస్తున్న పనులను వివరిస్తున్నారు. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత వంటి అంశాలపై సొంతంగా సర్వేలు చేయించుకుని ఆ నివేదికను అధిష్టానం ముందుచుతున్నారు. తాము పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా మెరుగ్గా ఉంటాయో గట్టిగా వినిపిస్తున్నారు. మండలి సభ్యులుగా ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని అధినాయకత్వానికి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తిరుగులేని నాయకులుగా ఎదగడమే ధ్యేయంగా ఈ గ్రౌండ్ వర్క్ సాగుతుంది. ఎన్నికల సంయమని నాటికి టికెట్ రేసులో తామే ముందుండాలనే ఉద్దేశంతో ఎక్కడా విరామం ఇవ్వకుండా పర్యటనలు కొనసాగిస్తున్నారు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండడం తప్పనిసరిని గ్రహించిన కమలనాథులతో పాటు గులాబీ నేతలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఎమ్మెల్సీల ఈ దూకుడుతో స్థానిక నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ఆసవాహుల్లో సైతం కొంత ఆందోళన మొదలైనప్పటికీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా గెలిచే గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం భావిస్తుండటంతో నేతలంతా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ముందస్తు వ్యూహాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.